మనం మాత్రం బయట అయ్యి బాబు ఇలా అన్నారు అలా అన్నారు కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు అది ఇది అని అది ఏమీ లేదు, అదంతా బుల్షిట్. యాక్చువల్లీ ఎవరి గేమ్ స్ట్రాటజీ అనేది వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఆ గేమ్లో పరంగా మాట వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ టీమ్స్ డివైడ్ చేస్తే అదే ఒక టీంలో కలిసికొట్టుగా ఆడతారు. సో అందులో ఏమీ లేదు. మాస్క్ మ్యాన్ గురించి చెప్పాలంటే కనుక నేను ఒకటే చెప్తాను, ఫుడ్ విషయం ఉంది కదా. సో ఆ ఫుడ్ విషయంలో మాస్క్ మ్యాన్ బిహేవ్ చేశారు చూడండి, ఆ బొచ్చు ఏదో అన్నాడు సమ్ అని. నాకు ఏమైనా సరే నాకు సంబంధం లేదు, నన్ను పంపించినా నాకు ఓకే, కానీ నేను అన్నం విషయంలో ఎలా చేయను, మీరు ప్లీజ్ తినండి అనేసి అన్నారు. ఆ విషయంలో అయితే మాత్రం మాస్క్ మ్యాన్ ఒక మెట్ ఎక్కేశాడు. సో చూస్తారు కదా, చూస్తున్నాం బ్రో. సో ఎవరు ఎలిమెంట్ అవుతారు అనుకుంటున్నారు ఈ వీక్? అంటే ఈ వీక్ అయితే నాకైతే అనిపిస్తుంది బిగ్ బాస్లో సుమన్ శెట్టి అయితే యాక్టివ్గా లేడండి. అంటే ఆయన ఏజ్ లేకుంటే అదో కానీ ఆయన యాక్టివ్గా గేమ్ పర్ఫార్మెన్స్ చూపెట్టట్లేదు. బిగ్ బాస్ అంటే ఏంటండి, ప్రజలు ఫ్యామిలీలు కుటుంబాలన్నీ వస్తాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్గా ఆడాలి. ఎందుకంటే అది ఆ షో అనేది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే టాస్క్ ఇచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఆడి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఏదో ఇట్లా ముద్దపప్పులాగా ఆడే విధంగా ఉంది తప్ప ఈసారి అయితే నేను అనుకుంటున్నా సుమన్ శెట్టి అయ్యే అవకాశం అనుకుంటున్నా, చూడాలిగా. అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్ని లీడర్గా చేశారు. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లైక్ రెంటెడ్గా ఉండేటట్టు ఆ విధంగా అలా ఈ వీక్ అలా తయారు చేశారు. అంటే ఈ యొక్క దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు, ఒక్కొక్కరికి వాష్రూమ్ క్లీనింగ్, ఒక్కొక్కరి బట్టలని. అందులో వీళ్ళు డేర్ చేసి అది ఉంటారంటారా? 100% ఉండాలండి. బిగ్ బాస్ టాస్క్ అనేది ఏదైనా కూడా బిగ్ బాస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కర్తవ్యంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాత్రూమ్ ఇచ్చింది, బాత్రూమ్ వాళ్ళతో మనమే కదా పోయేది, మనమేనాడు మనం క్లీన్ చేసుకోవడం తప్పేంది? ఇవాళ ఏదేమైనప్పుడు ఆమె కడగా నేను నాకు ఆ పని చేయనంటుంది. ఆ విధంగా కాకుండా బిగ్ బాస్ ఏది ఇచ్చినా టాస్క్ చేస్తేనే ముందటికి వెళ్తారు తప్ప నేను చేయనంటే గిట్ట వాళ్ళకే ఓటు శాతం తగ్గుతుంది. ప్రజలు కూడా ఆడియన్స్ కూడా చూస్తారు. ఎందుకంటే అక్కడ మన షోకి కంటెంట్ వెళ్ళినామంటే బిగ్ బాస్ ఏ పని చేసి చెప్పినా కూడా ఏ కంటెంట్ పెట్టినా కూడా మనం దాన్ని న్యాయం చేయాలి. న్యాయం చేసినప్పుడే ఆడియన్స్ దగ్గర ఆదరణ వస్తుంది, మనకు మంచి రేటింగ్ కూడా వస్తుంది. ఈసారి ఇమోనియానే ఖచ్చితంగా విన్నర్ అవుతారని చెప్తున్నారు, నిజమేనా? నాకైతే అనిపిస్తుంది శ్రేష్ఠ వర్మ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మంచి చూడడానికి లుక్ కానీ మంచి గేమింగ్ కానీ అన్ని విధాలుగా బాగుంది కాబట్టి శ్రేష్ఠ వర్మ అవుతుంది. ఎందుకంటే మనం ఇన్ని బిగ్ బాస్ సీజన్లో 8 చూసుకుంటే 8లో ఒక్కసారి కూడా అమ్మాయి కాలే. ఈసారి 100% శ్రేష్ఠ వర్మ అవుతుంది విన్నని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, మంచి గేమ్ కూడా ఆడుతున్నట్టు ఆమెనే అవుతుంది సార్ బిగ్ బాస్ విన్నర్. నేను 100% చూడండి సార్, లేడీ కంపల్సరీ లేడీ అవుతుంది, అందులో ఏమవుతుంది ఎందుకంటే బాగా ఆడుతుంది ఆమె కూడా. ఈ మాస్క్ మ్యాన్ యొక్క గేమింగ్ ఎలా ఉంది? బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అతను ఫుడ్ తినగానే పిలవడం కానీ అది కానీ బాగుంది. మాస్క్ మ్యాన్ కూడా చాలా ఇప్పుడు వీళ్ళందరికన్నా పేరు వస్తుంది. కానీ ముందు టాస్క్లలో ఏ విధంగా పాల్గొంటారు, ఏ విధంగా గేమ్స్ ఆడతారు, బిగ్ బాస్ ఇచ్చేటువంటి టాస్క్లు ఏ విధంగా చేస్తారు మరి ఆడియన్స్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి తెలియదు అతను ఎవరో. ఓన్లీ ఆ మాస్క్ని చూసేయడం వల్ల ఓటింగ్ అనేది చేయడం చాలా. ఎందుకంటే మనిషిని ఐడెంటిఫై చేస్తే అరే ఇతను ఇలా ఆడుతుండు అని చెప్పేసి కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా చూడాలి. మాస్క్ మ్యాన్ కూడా మంచి క్రేజీలు ఉన్నాడు. కానీ ఏదేమైనా శ్రేష్ఠ వర్మకే మంచి జనాలు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా మీరు? అదే స్క్రిప్ట్ అంటే ఏదైనా ఒక టాస్క్ ఇస్తారండి. ఇప్పుడు మనం ఏదైనా కూడా పోయినప్పుడు ప్రతిదీ కూడా ఒక షో కానీ ఏది కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కృష్ణకాంత్ పార్క్ ఉందండి. కృష్ణకాంత్ పార్క్ దేన్ని మనం అంటాం, అరే పార్క్ ఉంది అక్కడ చెట్లు ఉంటాయి పోయి చల్లగా కూర్చొని, ఏదైనా కూడా ఒక కంటెంట్ రూపంగానే వస్తుంది తప్ప వట్టిగానేది రాదు. అంటే బిగ్ బాస్కి వెళ్తే సామాన్య ప్రజలు కామన్ పీపుల్స్ అని పెట్టారు కదా, కామన్ పీపుల్స్ బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? అంటే వాస్తవానికి బిగ్ బాస్ అనేది కామన్ పీపుల్స్ అంటే కామన్ పీపుల్స్ ఎవరు లేరండి. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకున్నారు తప్ప కామన్ పీపుల్ ఎవరిని కూడా తీసుకోలేదు. కామన్ పీపుల్ని నేను చూసినా వాళ్ళను అవమానించి బయటికి దొబ్బేసినట్టు అనిపించింది మనం అప్పుడు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు. ఏదేమైనప్పటికీ కూడా కామన్ పీపుల్స్ అనేది మాట పెట్టడం అది ఉత్తమాట. ఏదేమైనా అది ఒక సెలబ్రిటీలను తీసుకున్నారు తప్ప కామన్ పీపుల్ని ఎవరు తీసుకోలేదు.